సోషల్ సైకోల భరతం పడుతున్నా బరి తెగింపు ఆగడం లేదు. ఫేక్ అకౌంట్స్ తో పోస్టులు పెడుతున్నారు. చంద్రబాబు కుటుంబ సభ్యుల లక్ష్యంగా ఓ పోస్ట్ పెట్టారు. స్కూళ్లలో త్వరలో విద్యార్థులకు అందించబోయే ఆహారం మెనూ అంటూ నారా బ్రాహ్మణి పేరుతో చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. స్కూల్స్ లో రోజుకో మెనూ అంటూ పోస్ట్ పెట్టారు. దీన్ని ఏబిఎన్ ఆంధ్రజ్యోతి క్రాస్ చెక్ చేసింది. దీంతో అది నకిలీ అని తేలింది. బ్రాహ్మణి ఒరిజినల్ అకౌంట్ వేరేగా ఉంది. ఇది వైసీపీ వాళ్ల పనే అని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు కుటుంబ సభ్యులను ఉద్దేశించి ఫేక్ ట్వీట్లు వరుసగా వస్తున్నాయి. గతంలో సోషల్ మీడియాలో చంద్రబాబు కుటుంబ సభ్యులను ఉద్దేశించి వైసీపీ సోషల్ మీడియా అసభ్యకర పోస్టులు పెట్టగా ఇప్పుడు నారా బ్రాహ్మణి పేరుతో బ్రాహ్మణి నారా టీడీపీ పేరుతో మరో ఫేక్ పోస్ట్ బయటకు వచ్చింది. నారా లోకేష్ రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రిగా ఉండటంతో అక్కడ ఆంధ్రప్రదేశ్ లో విద్యార్థులందరికీ కూడా మెనూ అంటూ కూడా మండే మెనూ, ట్యూస్డే మెనూ, వెడ్నెస్డే మెనూ అంటూ కూడా రోజుకో మెనూ అని చెప్పి ఫోటోలు వేసి ఎగ్స్, రైస్ ఇవన్నీ కూడా ఫోటోలు వేసి ఒక పోస్ట్ ని నడుపుతూ ఉన్నారు సోషల్ మీడియాలో. సూన్ లంచ్ టు బి గివెన్ టు స్టూడెంట్స్ ఇన్ స్కూల్స్ అని చెప్పి దీనిపై కూడా ఈ పోస్ట్ నడుపుతూ ఉన్నారు. అయితే ఈ పోస్ట్ ఫేక్ పోస్ట్ అని చెప్పి కూడా లోకేష్ కార్యాలయం స్పష్టం చేసింది. అసలు బ్రాహ్మణి ఐడి ఇది కాదు అని కూడా స్పష్టం చేసింది. ఒరిజినల్ టేక్ ఏ లుక్ ఎట్ బ్రాహ్మణి నారా అనే ఆమె సోషల్ మీడియాలో ముఖ్యంగా ఎక్స్ లో ఆమె ఖాతా ఐడి అని కూడా స్పష్టం చేసింది. ఇటువంటి పోస్టులు పెట్టి కావాలని చెప్పి అప్రతిష్ట పాలు చేసేందుకే ప్రయత్నిస్తున్నారు అని కూడా టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టిన వాళ్ళని ఒకవైపు ప్రభుత్వం ఉక్కుపాదంతో అరెస్ట్ చేస్తూ ఉండటంతో మరోవైపు మాత్రం ఇటువంటి పోస్టులు పెట్టి కావాలని నారా లోకేష్ ను అప్రతిష్ట పాలు చేసేందుకు ఇటువంటివి చేస్తున్నారు అని, ఇటువంటి ఒడిదుడుకులకు భయపడేది లేదు అని చెప్పి తెలుగుదేశం పార్టీ నేతలు చెప్తున్నారు. మెనూని మార్చడం అయితే తథ్యం గాని, బట్ ఇప్పుడు బ్రాహ్మణి పేరుతో ఏదైతే సోషల్ మీడియాలో పోస్ట్ తిరుగుతుందో అది మాత్రం నిజం కాదు అని చెప్పి స్పష్టం చేశారు. దీనికి సంబంధించి ఏమైనా ఉంటే తప్పనిసరిగా లోకేష్ కార్యాలయమే ప్రకటన వెలువరిస్తుంది అని కూడా తెలుగుదేశం పార్టీ నేతలు స్పష్టం చేస్తూ ఉన్నారు.